హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ రాజకీయ బిగ్ బాస్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఎంత ఫేమస్సో. అందరినీ పట్టుకొచ్చి ఒక ఇంట్లో వేసి వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చచ్చేలా చేసి వీకెండ్ వచ్చాక కింగ్ నాగులు సార్ పేదరాయుడు లెవెల్లో తీర్పు చెప్పి వాళ్ళను సక్రమమైన మార్గంలో పెడుతూ ఉంటాడు. ఇక ఈ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ కోసం డిజైన్ చేసిందైనా కూడా ఇందులో అంతర్లీనంగా రాజకీయం తొంగి చూస్తూ ఉంటుందనేది ట్రేడ్ పండితుల ఉద్దేశం. అదేంటో చూద్దాం పదండి. చిన్న ఎన్టీఆర్ బిగ్ బాస్ ప్రోగ్రామ్కి హోస్ట్గా ఉన్నప్పుడు కత్తి మహేష్ అనే వ్యక్తి ఒకడు వచ్చాడు. అసలు ఎవడీయుడు అని అనుకున్నారు అందరూ. తనకు తానే బీభత్సమైన సినిమా క్రిటిక్గా అభివర్ణించుకుంటూ ఆ హౌస్లోకి ఎంటర్ అయ్యి కొన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో టైంపాస్ చేసి వెళ్ళాడు. మనకు బాగా తెలుసు కదా, బిగ్ బాస్లోకి ఏ కోన్కిస్కాగాడు వెళ్ళినా కూడా సెలబ్రిటీగానే బయటకు వస్తాడని. ఆ ప్రోగ్రామ్కున్న పాపులారిటీ అట్లాంటిది. ఇక అలా బయటకు వచ్చిన కత్తి మహేష్ సడన్గా సెలబ్రిటీ అయ్యాడు. నిజం చెప్పాలంటే సెలబ్రిటీని చేసేయడానికే వైసీపీ వాళ్ళ పట్ల అతన్ని బిగ్ బాస్లోకి పంపారు. ఇక సెలబ్రిటీగా బయటకు వచ్చాక ఏం చేశాడో చూశాం కదా. ప్రతి ఛానల్లో ప్రైమ్ టైం కత్తి మహేష్కే కేటాయించాయే ఛానల్స్. ఎందుకు అని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సందర్భం ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ ఇలాగే వివాదం చేసేవాడు. దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అయితే దాన్ని ఇంకా పెద్ద రచ్చ చేసేవాడు. అలా ఏ ఛానల్ పెట్టినా కత్తి మహేష్ దర్శనం ఇచ్చేవాడు ఎన్నికలు అయ్యే వరకు. 2019 ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసమే ఒకడిని బిగ్ బాస్కి పంపి సెలబ్రిటీని చేసి పవన్ కళ్యాణ్ పైన అస్త్రంలా వాడారు వైసీపీ వాళ్ళు. సక్సెస్ అయ్యారు కూడా. ఇక ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే సడన్గా గరుడ పురాణం శివాజీ అన్నయ్య దర్శనమిచ్చాడు. మనకు శివాజీ అన్నయ్య నేపథ్యం తెలుసు కదా, కరుడు గట్టిన టీడీపీ ఫ్యాన్. 2019 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కోసం ఏదో గరుడ పురాణం మిస్టరీ చెప్పి అందరినీ అయోమయంలో పడేశాడు ఈ శివాజీ అన్నయ్య. అప్పుడు పెద్ద వర్కౌట్ కాలేదు. బహుశా అందుకేనేమో ఇప్పుడు బిగ్ బాస్లోకి పంపింది టీడీపీ. ఈ ప్రోగ్రామ్ పాపులారిటీ దృష్ట్యా గరుడ పురాణం శివాజీ అన్నయ్య సడన్గా సెలబ్రిటీ అవ్వడం ఖాయం. ఇప్పుడు ఫైనల్ వీక్ దాకా ఉన్నాడు కాబట్టి ఫుల్ పాపులారిటీతో బయటకు వస్తాడు. ఇక గ్యాప్ ఇవ్వకుండా ఎల్లో ఛానల్స్లో తిష్ట వేసుకొని టీడీపీని లేపడానికి అహర్నిశలు కష్టపడతాడు. ఇక ఇప్పుడు టీడీపీతో పవన్ కళ్యాణ్కి అలయన్స్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయకపోవచ్చు. ఓన్లీ వైసీపీ వరకే పరిమితం కావచ్చు. లేకుంటే పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ కత్తి మహేష్లా బిహేవ్ చేసేవాడు శివాజీ అన్నయ్య కూడా. చూడాలి ముందు ముందు ఏం ఎజెండా ఉందో వీళ్ళకి. ఏది ఏమైనా బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చే కంటెస్టెంట్స్ని ఎన్నికల సీజన్లో నిశితంగా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని వాదిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.